టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా, అంజలి కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాకి ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, హ్యారీ జోష్, సముద్రకని, జయరాం నటిస్తున్నారు. గేమ్ చేంజర్ కి సంబంధించిన షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ విడుదలకి నోచుకోలేదు. ఇటీవలే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తాజాగా తమన్ గేమ్ చేంజర్ హ్యాష్ ట్యాగ్ ని జత చేశాడు. ఈ సినిమా పోస్టర్ లో గేమ్ చేంజర్ పాట సూపర్ స్టైలిష్ గా ఉండబోతోందని, త్వరలోనే సందడి చేయబోతున్నట్లు చెప్పడానికి అంతా చర్చించుకుంటున్నారు. ఇటీవలే వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరొక పాట విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పాట ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. శంకర్ నుంచి ఇంకా పాటలకి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ రాలేదని తెలిసింది. నిర్మాత ప్రకటించినట్లుగానే డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్లో గేమ్ చేంజర్ సినిమా విడుదల చేసే అవకాశం ఉందా లేదా అన్నది సందేహం ఫ్యాన్స్ లో వచ్చేసింది. భారీ బడ్జెట్తో కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో అటు శంకర్, ఇటు నిర్మాత దిల్ రాజు ఎవరు కూడా తగ్గడం లేదని సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మరొకసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని రామ్ చరణ్ కూడా సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తమ బ్యానర్లో గేమ్ చేంజర్ సినిమా 50వ సినిమా కాబట్టి దిల్ రాజు కూడా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇప్పటికే 350 కోట్లు ఖర్చు పెట్టారు అని సమాచారం.